హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ సెక్షన్ అయిపోయింది కదా. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. వెళ్తూ వెళ్తూ మెట్ల మించి చూస్తే ఇక్కడ ఏనుగుల్ని వచ్చే వాళ్ళందరినీ రాయల్గా ఇన్వైట్ చేస్తూ ఏనుగులు ఇవన్నీ పెట్టారు. తర్వాత వచ్చేసరికి బయట ఇలా మెట్లు ఎక్కుతుంటే ఈ సెక్షన్ కనిపించింది. ఇదేంటంటే కర్టెన్స్ క్లాత్ కానీ దుప్పటీలు ఇవన్నీ ఉన్నాయి. మెట్లు ఎక్కి వెళ్తే ఇగో ఇతని ఫోటో ఇదే. ఈ మెట్లు ఎక్కి వెళ్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్తాము. ఇప్పుడు ఇందులో చూసుకోండి, జెంట్స్కి ఏమో షర్టింగ్ క్లాత్, ప్యాంటింగ్ క్లాత్, కర్టెన్స్ క్లాత్ ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా మనకి పట్టు చీరల సెక్షను సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఎంత బాగుంటుందంటే నేను మీకు ప్రతి ఒక్కటి వివరంగా పేర్లు పెట్టి చూపిస్తాను చూడండి. అంటే పెద్ద షాప్ కదా, అందుకని మీకు ఎలా చూపిస్తానంటే పైనుంచి పేర్లు బోర్డులు ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. మీరు ఎవరు చెన్నైలో మీరు చూడని వాళ్ళు ఇక్కడ చూసి ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. ఇదంతా షర్టింగ్ క్లాత్ మెటీరియల్ జెంట్స్ కోసం కూడా పెట్టారు, కానీ లేడీస్ కోసం మాత్రం పట్టు చీరల సెక్షన్. షాపింగ్ అంటే మన లేడీస్కి చాలా ఇష్టం కాబట్టి మనం అన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ జెంట్స్ సెక్షన్లో జెంట్స్ వస్తేనే వాళ్ళకి పని, మనకేం పని లేదు కదా. మనమైతే మనం పట్టు చీరల సెక్షన్స్కి వెళ్ళిపోదాం. కానీ ఇవన్నీ చూపించడానికి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ సియారామ్ కానీ మనకేం తెలియదు, అంత ఐడియా లేవు నాకు. కొత్తగా ఫ్యాక్టరీ నుంచి తయారు చేసి వచ్చిన తర్వాత వీళ్ళు బల్క్లో కొనిస్తారన్నాను కదా, ఇవన్నీ ఇక్కడ పెట్టారు. ఎన్ని వెరైటీలు అంటే సియారామ్స్ అన్ని వెరైటీలు ఇక్కడ పెట్టారు. ఇవన్నీ మన ఈ లుంగీ సెక్షన్ చూడండి, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. రేట్లు అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ చేసి ఏ రేంజ్లో కావాలో ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ రేంజ్లో మనం తీసేసుకోవచ్చు. ఇది నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇది పట్టు చీరల సెక్షను. మనం వచ్చేసాం దీంట్లో. ఇవన్నీ వెరైటీ పట్టు చీరలు. మన కళ్ళన్నీ జిగేల్ అంటే చూడండి. ఇగో ఇవన్నీ రేంజ్ అన్నమాట. ఫస్ట్ ఏ రేంజ్ నుంచి మొదలుపెట్టి ఏ రేంజ్ వరకు తీసుకెళ్తాలో వాళ్ళకి తెలుసు. అంటే మన కంఫర్ట్ గురించి వాళ్ళు అలా పెడతారు. అందుకని మనం ఆ రేంజ్ దగ్గరికి వెళ్ళిపోయి కొనేసుకోవడం. మనం కొంతమంది 10,000 పెట్టి 1000 రూపాయలు పెట్టిన పట్టు చీర 10,000 పెట్టాలంటే కొనుక్కోలేరు కదా. అందుకని ఇలా వచ్చారు. ఇందులో ఉన్నాయి చూడండి, ఐశ్వర్య పట్టు, మాంగళ్య పట్టు, తమిళనాడు వాళ్ళ పట్టులు, చెన్నై పట్టు అంటారు అది. చూడండి రేట్స్ కూడా అలా పెట్టారు కాబట్టి మీకు ఆ రేంజ్లో మనం తీసేసుకోవచ్చు. కానీ చాలా కంఫర్ట్ ఉన్నాయి, చాలా కానీ ఎంత చెన్నై కదా, అందుకే చీప్గా కూడా ఉన్నాయి చీరలన్నీ. అంటే మనకి అక్కడ చీపు, అందుకే అందరూ పెళ్ళిళ్ళ సీజన్ వస్తే చెన్నై వెళ్ళిపోయి పట్టు చీరలు తీసుకొని సెలక్షన్ చేసుకుంటారు. ఐశ్వర్య పట్టు, మాంగళ్య పట్టు, కుబేర పట్టు, సిల్క్ చీరలని, చెన్నై సిల్కు, చాలా వెరైటీలు ఉంటాయి. అవన్నీ నేను చెప్పడం అంటే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ అన్నీ ఇస్తాను. మీరు ఎప్పుడైనా మ్యారేజెస్ వచ్చే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మీ కంఫర్ట్ కోసం, మీ షాపింగ్ చేసుకున్నప్పుడు మీకు కంఫర్ట్ లెవెల్ ఉంటుంది అని. మనం మొహమాట పడక్కర్లేదు. మన రేంజ్లో మనం చూసుకోవాలి. మన జీవితం, మన ఇష్టం, మనం ఎంత స్పెండ్ చేయాలో అంత స్పెండ్ చేయాలి. ఆశ అంటే మనకి ఇష్టమే, కానీ మనం లెవెల్ చూసుకోవాలి. ఒక్కసారి మనం పట్టు చీర కట్టుకొని బీరువాలో పెట్టిస్తాం కదా, అందుకనే దానికి తగ్గట్టుగా కొనుక్కోవాలని కొందరు ఆలోచన ఉంటుంది. అందుకనే వాళ్ళు అలా చూడండి. ఇది 10,000 రూపాయలు లెవెల్ అన్నమాట. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్ ఇన్ వన్ కింద మనకి ఒక ప్లేస్లో ఎన్నో వెరైటీలన్నీ దొరుకుతాయని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇది 10,500, 5,000, 10,000, 20,000, మరి 2,000, 1,000 దగ్గర నుంచి కూడా ఉన్నాయి. మామూలు చిన్న వాటికి పండగలు అయితే చిన్నవి కొంటాం. ఈ పట్టు డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, పట్టు పావడాలు అంటారు కదా, పిల్లల కోసం వాళ్ళు చెన్నై వాళ్ళు స్పెషల్గా వాళ్ళు పట్టులో పుట్టి పట్టులో పెరిగినట్టు ఉంటారు వాళ్ళందరూ. పెళ్ళిళ్ళకి వెళ్తే మనమేం చీర కట్టుకున్నామో తమిళనాడు వాళ్ళకి బాగా తెలిసిపోతుంది. బయటకు వచ్చామా ఇంకేంటి, బ్లౌజ్ సెక్షను, ఈ సెక్షన్, ఆ సెక్షన్లు అన్నీ ఉన్నాయి. మధ్యలో కెఫెటేరియా కూడా ఉందండి. ఎన్ని ఫ్లోర్లు తిరగాలి కదా, ఆకలి వేసేస్తూ ఉంటుంది. అందుకని మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఏం తీసుకుందామా
పిల్లలు ఉంటే ఇంకంతే, పిల్లలు ఏదో ఒకటి కొనమంటారు. వాళ్ళతో పాటు ఏం తీసుకుందామా అని చూశాను. అన్నీ ఉన్నాయి. స్నాక్సు, చాట్స్ సెక్షను, స్నాక్స్ సెక్షను, లంచ్ సెక్షను, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు, ఒకటేంటి అన్నీ కలిపి మిక్స్డ్‌గా ఉంటాయి. మార్నింగ్ నుంచి అలా తిరుగుతున్నాం అనుకోండి, మనం అన్నం తినేసి వెళ్తే టిఫిన్ తినొచ్చు, లేకపోతే స్నాక్స్ తినొచ్చు, జ్యూస్ తాగొచ్చు, లైట్‌గా తీసుకోవచ్చు, హెవీగా తీసుకోవచ్చు. అన్నీ ఎవ్వరు మొహమాట పడకుండా అన్నీ చూడండి లిస్ట్ ఇచ్చేసి రేట్లు కూడా ఇచ్చేస్తారు. మన బడ్జెట్‌ని బట్టి మనం అలా తీసుకోవచ్చు. తీసుకొని మన కడుపు నింపేసుకున్నాం అనుకోండి, ఇంకేముంది మళ్ళీ ఇంకోసారి తిరిగిద్దాం అనిపిస్తుంది. మళ్ళీ మనం షాప్‌లోకి వెళ్ళడానికి ఆకలేసినా, తినాలనిపించినా మనం రేంజ్ కోసం చూడం. మనం ఏది తినాలంటే అది ఇంట్రెస్ట్‌గా ఖర్చు పెట్టి తినేసాం అనుకోండి, మనకి ఫ్యాట్ రాదు, షుగర్ లెవెల్ రాదు, ఇది రాదు, అది రాదు, అన్నీ బావుంటాయి. హ్యాపీగా తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనీ ఉంటే మన లెవెల్‌ని బట్టి మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తామనుకోండి, మన జీవితంలో ఒక్క జబ్బులు కూడా రావు. ఇవన్నీ మనం షాపింగ్